వచ్చేస్తున్నాడు నా తమ్ముడు సర్దార్ సంజయ్. ఈ సెటప్ చూసినాక మన గెటప్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన లేదనుకుంటా. అవును, ఇంట్లో అమ్మ ఊరికి వెళ్తే కోసుకొని బయటకు తీసుకొచ్చినావు. ఇది కోసుకునేటి కాదు, అమ్మేటి అన్నమాట. అమ్మేటివా? యా. నువ్వు అమ్మేటోడువా? యా, గెటప్ యు నో దిస్ ఇస్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ రా. అయినా ఇవాళ ఫ్రూట్స్ ఏరే వెజిటేబుల్స్ అవుతాయి. మీరు అందరూ అనుకుంటారు కూరగాయలు అమ్మడం చాలా ఈజీ అని. చాలా కష్టం భయ్యో. ఈ కూరగాయలు అమ్మడం కన్నా మలేరియా దోమను పట్టుకొని దాన్ని రేప్ చేయడం ఈజీ. మలేరియా దోమని పట్టుకొని రేప్ చేస్తానంటా. అట్లీస్ట్ మీలాగా నిజంగా అమ్మాయిల జీవితాలతో ఆడుకునే రకం కాదు, దోమలతో సరిపెట్టుకుంటున్నాడు. ఈ ఆడోళ్ళు ఆడే బేరాలకి బ్రేకులు ఉండవు, ఎండింగ్లు ఉండవు, ఆడుతూనే ఉంటారు. మేము కూరగాయలు అమ్మడానికి వీధిలోకి వెళ్తాం, ఇట్లా వెళ్తాం అనమాట. మెత్త మెత్త టమాటీలే, గట్టి గట్టి ఉల్లిపాయలే, పొట్టి పొట్టి పొట్లకాయలే, లేత మిరపకాయలే, అరటికాయలే. ఏ బాబు ఆగమ్మా, అమ్మ బోనిబేరం. రండమ్మా రండి. సరే బంగాళదుంప ఎంతమ్మా? మీకు కాదు 10 రూపాయలే. అదేంటి మార్కెట్ లో 7 రూపాయలకి ఇస్తున్నారు కదా? అవును. ఈ క్యాబేజీ ఎంతకి ఇస్తున్నావు? క్యాబేజా మార్కెట్ లో ఎంతకి ఇస్తున్నారు? 1 కొంట 1 ఫ్రీ అంట. అవును, మరి అక్కడికి వెళ్ళి తెచ్చుకోలేకపోయావా? నా దగ్గర ఎందుకు వచ్చావు? నీ మార్కెట్ లో మిగిలిపోయిన కూరగాయలతో కర్రీలు చేసుకొని తినే మోకందానా? అదేంటి కూరగాయలు ఏమని నన్ను తిడుతున్నావు? లేకపోతే నేను తిట్టడానికి యుఎస్ఓలో ఎంఎస్ చేసి రావాలా? రైల్వే స్టేషన్ లో రేగుపళ్ళు అమ్ముకునే మొఖం నువ్వు. రే ఇలా తిట్టండి, ఏదో కూరగాయలు కొని చెప్తాను. నీ పుచ్చిపోయిన మొఖందా, నువ్వు కొనే కూరగాయలతోనే మా ఫ్యామిలీ మొత్తం బతికేస్తుంది. రే ఇలా అన్నావంటే ఆయన నీ దగ్గర కూరగాయలు ఏమన్నారు? అన్ని పుచ్చిపోయిన కూరగాయలు ఇవి. అబ్బా, నీ ముఖానికి ఫారెన్ నుంచి తీసుకొస్తారే. ఇంకోసారి నా దగ్గరకు వచ్చి బేడాలు ఆడారనుకో, పొట్లకాయతో పరిగెత్తి కొడతాను. ఇలా ఉంటే ఇలా యాసాలు ఒక్కరితో కొనదు, ఇంకోళ్ళు ఉంటారు. మేము వెళ్తాం, వెళ్ళిన తర్వాత సప్పలు కొడతాం. బాబు ఎవరికి కనిపించదేటి? బాబు ఈ అమ్మ యాడరా? చూస్తే బిల్డింగ్ పైన ఉంటది. అది ఏం కూరగాయలు ఉన్నాయి? వండే కూరగాయలు ఉన్నాయమ్మా. ఏమంటున్నారో ఎదవా? అదేనమ్మా దొండకాయలు, బెండకాయలు, బీరకాయలు ఉన్నాయి అంటున్నాను. ఫ్రెష్ గా ఉన్నాయా కూరగాయలన్నీ? ఇప్పుడు ఫ్రెష్ గా లేవంటే మనం దానికి అర్థం వద్దా? వెళ్ళిపోయి మోకంది. అన్ని పుచ్చిపోయినాయమ్మా. అవునా, అంత ఫ్రెష్ గా ఉన్నాయా? సరే పుచ్చిపోయిన టమాటాలు 1 కిలో ఇమ్మంటావా? కిలో 2 కిలోలు. ఓహో, నీకు ఇలా అర్థమైందా? సరే బొట్ట దించండి. బొట్ట వేస్తున్నా. బొట్టలో మొత్తం ఏం చేస్తున్నా? అమ్మా పైకి లాగండి, పైకి. అమ్మా మొత్తం 30 రూపాయలు అయింది పైసలు. ఏంట్రా వినిపించట్లే? అది కాదమ్మా, 30 రూపాయలమ్మా. వినిపించట్లేదురా? ఓసే నీ బొట్టలో పట్టాన్ని 30 రూపాయలే. ఈ ఏంకమ్మ పెట్టావా చెవులో క్యాబేజ్ బొట్ట? ఇల్తో వెళ్ళిపోద్దన్న. ఇది మాకు ఇలా బొక్కలు ఉంటాయి. తర్వాత వీధిలోకి వెళ్తాం. వీధిలోకి వెళ్ళినాక ఆంటీలు ఉంటారు. ఆంటీలు ఏదో సాయిబాబు గుడిలో గురువారం అన్నదానాలు పెట్టినట్టు కూరగాయల బండి వచ్చాడే వస్తే పోతున్నా. కూరగాయల బండి వచ్చాడు 10. ఒక్క నిమిషం ఉండవు, ఇంటికి తాళం వేసి వచ్చేస్తాను. మళ్ళీ బండి వెళ్ళిపోతారు 10 అని చెప్పి వస్తారు. వచ్చి మా దగ్గరకు వచ్చి, యారా నిన్న కొని రాలేదు, నీ గురించి అంత వెయిట్ చేసింది తెలుసా? గట్టిగా మీ ఆయన ఇంటే ఫీల్ అవుతాడు. ఎంత కిలో 30 రూపాయలు ఉన్నాయి. ఆలుగడ్డ ఉంది, బంగాళదుంప ఉంది, 2 ఒకటే కదా. పాలకూర ఉంది, తోటకూర ఉంది. ఏం కావాలమ్మా? ఒక 5 నిమిషాలు ఉండరా నువ్వు? వద్దా, నీకు ఒక విషయం తెలుసా? ఏంటి? మన పద్మ గురించా? పద్మక దానికి ఏమైంది? దాని మూడు దుబాయ్లో చేస్తాడు కదా. అవును, ఎప్పుడు చూసినా మా ఆయన లిప్టిక్ పంపించాడు, స్మార్ట్ ఫోన్ పంపించాడు, పాన్ డబ్బా పంపించాడు చెప్తాడు కదా. ఈసారి సౌత్ పంపించాడంట. దోలు దొరింది దొంగ మొఖం దానికి. అడిగిన వాళ్ళకి మా ఆయన దుబాయ్లో చేస్తాడు, ఇప్పుడు చెప్పను మా ఆయన దుబాయ్లో బ్రాంచ్ ఓపెన్ చేశాడని చెప్పి. కొనండి అమ్మా, కొనండి, బీపీ వచ్చేస్తుంది నాకు. ఒరే సచ్చినోడు ఆగ్రహం 5 నిమిషాలు వస్తే బెండకాయ మొక్కలు వేసుకొని కూరగాయలు కొనడానికి వచ్చారా? ఆడిపాలన ఆడితో తిరుగుతుంది, ఈడిపాలన ఈడితో తిరిగి చెప్పడానికి వచ్చారా? ఏంట్రా తిడుతున్నావు? కూరగాయల బండివి, ఎడ్ల బండి మోకందానా? తిట్టకి ఇంకేం చేస్తారు? ఒరే చీప్ ఫేలో. ఏంటి చీప్ ఫేలోనా? మేము ఒక్కరోజు ఈజీలో రాకపోతే పచ్చన్నాకలే మీరు. అదే మా రేంజ్. ఇంకోసారి చుట్టుపక్కల ఏ పక్కన కనిపించమనుకో, ఏ పక్క కొడతా నాకే తెలియదు. మూసుకొని ఇంటికెళ్ళి పప్పులో ఉప్పు సూదిలో దారం ఎక్కించుకెళ్ళా. ఏంకమ్మా ట్యాంక మోగందా ఎట్లుంటారు? హిందీ వాళ్ళు వస్తారు మన దగ్గరకు వచ్చి,
हाँ भैया भैया ना दीनయ్యా भैया आपके पास प्यास है తెంగర్ మోకం దాన్ని సాస్ ఏడెందుకుంటది బేకరీలో ఉంటది ప్యాస్ భయ్యా ప్యాస్ ఏ ఇడ దేకో ఇద్దరు దేకు అని ఏం చూపించినవరా आपके पास ब्रिंजल है ए ब्रिंजल गिंजल इधर देखो తీసుకొని पूरा कास्ट कितना कास्ट क्या पैसा पैसा దీనికి దీని భాషలో చెప్తా 15+15 ఓ 15+15 ना ओके आपके पास मोबाइल नंबर है मोबाइल नंबर ఇంట్లో నేను గ్లామర్ ఉన్నా అయితే आपके पास पेटीएम है ఓడి అమ్మ పేటిఎం ఏంద్ర అయ్యా आपका मोबाइल में पैसा दे दिए मैं जारू पैसा अड़ताడు पैसा डाल दिया मोबाइल अकाउंट में डाल दिया उसे अकाउंट दे पैसा ले नंबर తీసుకున్నావు బాయ్ బాయ్ ఇదంతా కాదని చెప్పి మా పక్క గలిలో ఒక మిల్క్ బ్యూటీకి మమ్మీలా ఉంటది అది దగ్గరికి వస్తుంది దా హాయ్ మ్యాన్ ఆమెన్ వెజిటేబుల్ హౌ మచ్ కాస్ట్ వెదర్ ఇస్ హాట్ 45 degrees you have capsicum yeah 123telugu.com oh what are you talking you stupid stupid once you stupid stupid అక్క ఎప్పుడైనా stupid అన్నావు అక్క స్టూపిడ్ అంటే ఏంటో తెలుసా అసలు నీకు స్టూడెంట్ నెంబర్ 1 ఎన్టీఆర్ లో ఉన్నామంటుంది స్టూపిడ్ కి స్టూడెంట్ నెంబర్ 1 కి ఏందిరా సిమిలారిటీ ఎన్టీఆర్ లో ఉన్నాం స్మార్ట్ ఉన్నాం అంటుంది తెలుగు మీడియం యా ఐ నో తిట్టిండ్రా ఎదవా ఓసి నీ ఎంకమ్మ నన్నే తిడతావే రోగం వచ్చిన కోడిని రోస్ట్ చేసుకొని తినే మోకందానా వాటన్నాడు దోమలు కొట్టుకుని బేడతో కొడతాను నీ అమ్మ ఇంటికి వెళ్ళినాక నా పిల్లని చూడాలి మరి సచ్చిన కూరగాయలు అమ్మేవారా కూరగాయలు తీసుకెళ్ళిన డబ్బులు లేదు పద్మ నడు బయట నడు అది కాదే ప్లీజ్ ఒక ముద్దో ఏదో నీ నడు సచ్చినాడు బయట సచ్చినాడు అని చెప్పి బయటికి గెలిచి ఇక రాత్రి దోమలు కొట్టుకుని కూర్చొని